భద్రాద్రి జిల్లా సారపాకలో పర్యటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుడు శ్రీనివాస్ ఇంట్లో భోజనం చేశారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు సీఎం. లబ్ధిదారుడు శ్రీనివాస్ దంపతులకు నూతన వస్త్రాలు అందించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ ఇంట్లో భోజనం చేయడంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీరామనవమి రోజు ముఖ్యమంత్రి తమ ఇంటికి రావడం అదృష్టమంటూ ఉప్పొంగిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఈ కళ్యాణం శుభంగా మాకు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మా ఇంటికి వచ్చి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది సార్. అది ఎందుకంటే ఈ ట్రైబల్ ఏరియాలో ఈ ఎస్టీ నాయకోడ్ ఇళ్లలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు వచ్చి భోజనం చేయడం అనేది అది రాముల వారి వరం అనుకోవడం సార్. అంతే సార్. ఏనాడు మాకు పుణ్యం చేసుకున్నాం సార్. బియ్యం ఎలా ఉన్నాయి? బియ్యం బాగున్నాయి సార్. మనకి ఈ నెల ఏప్రిల్ 1 నుంచి బియ్యం ఇచ్చారు సార్. బియ్యం సన్న బియ్యం కూడా మనకి కోట్లో కొనుక్కున్న బియ్యం లాగా ఉన్నాయి సార్. బియ్యం కూడా బాగున్నాయి సార్. ఈ ఎవరైతే మన తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సన్న బియ్యం తినడం అనేది మనకి రెగ్యులర్ గా కొనుక్కోవాలి చేయాలి కాబట్టి, కాకపోతే రేవంత్ గారు సీఎం గారి దయ వల్ల మనకి సన్న బియ్యం ప్రతి నెల మనం కొనకుండా స్టోర్ వల్ల ఇవ్వడం జరుగుతుంది సార్. మొన్నటి వరకు అంటే బియ్యం అనేది లావు బియ్యం ఉండేది, అది మీరు వాడేది కాదు కదా సార్? అవును సార్. ఎందుకంటే అది తినడం అంటే కడుపులో నొప్పి రావడం చేయడం అంటే లావు బియ్యం అంటే ప్రతి పేదవాళ్ళకి సన్న బియ్యం తినే అదృష్టం ఉండాలి. ప్లస్ ఈ ముఖ్యమంత్రిగా రావడం వల్ల సన్న బియ్యం అనేది ప్రతికి పంపిణీ జరిగింది సార్. చెప్పమ్మా, అంటే మీ ఇంటికి వచ్చారు కదా, మీరు భోజనం వడ్డించారు కదా రేవంత్ రెడ్డికి, ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించిందండి. అసలు మా ఇంటికి వచ్చారు అంటే మేము చాలా అదృష్టం చేసుకున్నాం. ఆ రామయ్య తండ్రి మా ఇంటికి పంపించాడు అనుకుంటున్నాం సార్. అసలు మేము ఇంకా ఈ జన్మలో అట్లా ఆ సారి రావడం మాకు ఇది అనుకుంటున్నాం అండి. చాలా చాలా మాకు మంచి అనిపించిందండి. మేము ఈ సీఎం గారు ఏదో వేరే రకంగా తింటారు అనుకోవడం అనేది అనుకున్నాం సార్. కానీ పేదవాళ్ళు ఎలా తింటారో ఆ భోజనమే పెట్టాం సార్. ఇంకా సార్ కూడా ఏమన్నారు, పప్పు బాగుంది, కూర బాగుంది, ఈ గోంగూర పచ్చడి బాగుంది అని సార్ అందరు కాంప్లిమెంట్స్ బాగుంది సార్. ఇచ్చే మా ఆంటీ గారికి మా అమ్మగారికి చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే వీళ్ళకి వండి పెట్టినందుకు. ప్రెసెంట్ ఇంకోటి